పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టీవీ యాంకర్లుగానే మిగిలిపోవాలా, వాళ్ళు సినిమా యాక్టర్లుగా పలికిరారా? ఇదే విషయం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేను ఏదైతే చెప్పినో ది 100 మనం గతంలో కూడా ఆర్కే నాయుడు గురించి మాట్లాడుకున్నాం. ది 100 గురించి రివ్యూ చెప్పినప్పుడు కూడా మాట్లాడాం. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నాడు అతను. పవన్ కళ్యాణ్ గారితో చేయించాడు, వెంకయ్య నాయుడు గారితో చేయించాడు, చిరంజీవి గారు మదర్తో చేయించారు. ఇది నిజమే. అయితే మీరు చిన్న విషయం ఏంటంటే, ఇందాక చెప్పారు తమిళ్, కన్నడ, హిందీ కూడా ఉన్నాయన్నారు కదా. కన్నడ పరిశ్రమ చిన్నదండి మనకంటే. ఏమంటే తెలుగు పరిశ్రమ పెద్దది. తెలుగులో 14 ఛానల్స్ ఉన్నాయండి. ఈటీవీ, మా టీవీ, జీటీవీ లాంటివి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి. 28 ఉన్నాయి సార్. అంటే 14 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. ఓకే, మొత్తం న్యూస్ ఛానల్స్ కలిపి 14 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయండి. ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎటు తిప్పినా టకా తిప్పుతుంటే రోజు 16 సీరియల్స్, 16 సినిమాలు వస్తున్నాయండి. ఇలాంటి టైంలో ఈ ఆర్కే సాగర్ అతను ఎవరికి ఫేవర్ అనుకున్నారు? ప్రేక్షకులు కాదు, ఫ్యాన్స్. అంటే ఇప్పుడు ఏ హీరోకినా ఓటు బ్యాంక్ లాగా బ్యాంక్ ఏంటంటే ఫ్యాన్సే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు, చిరంజీవికో, బాలకృష్ణకో, నాగార్జునకో, లేకపోతే బన్నీకి అందరికీ ఫ్యాన్స్ బలమే ఆ హీరో బలం. ఆ ఫ్యాన్స్ అయితే హీరో లేదండి. అయితే ఈ ఆర్కే సాగర్ కూడా ఉన్నారు ఫ్యాన్స్. వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్న లేడీస్ అండి ఎక్కువ మంది, ప్లస్ ఫ్రీగా చూసేవాళ్ళు. టికెట్ కొనుతామంటే మాకెందుకు, మరి పోతే మళ్ళీ టీవీలో చూస్తామని అంటారు. కాబట్టి టీవీ స్టార్లు ఎప్పుడు కూడా సినిమా స్టార్ అవ్వలేరు. సినిమా స్టార్లు టీవీ స్టార్లు అవుతారు, అంటే ఫ్యాన్స్ ఉన్నా కూడా. అయితే ఇప్పుడు టీవీ స్టార్కి ఎంత రేట్ ఉంటుంది, సినిమా స్టార్కి ఎంత రేట్ ఉంటుంది. ఎందుకు ఆ రేటు వ్యత్యాసం అంటే రెమ్యునేషన్ వ్యత్యాసం అంటే ఫాలోయింగ్ని బట్టే, వాళ్ళని బయ్యర్స్ని బట్టే. ఇప్పుడు సినిమా హీరోలకి బయ్యర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబిటర్లు ఉంటారు, అలాగే ఫ్యాన్స్ ఉంటారు, ఆ ప్రేక్షకులు ఉంటారు. సాగర్ కూడా మంచి నటుడు, దాని డౌట్ లేదు. ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు, వెంకయ్య నాయుడు గారు ఏదో స్టేజ్ ఓపెన్ చేశారు. వాళ్ళ మదర్ అయితే 100 సార్లు చెప్పారు. ఇప్పుడు చిరంజీవి గారి మదర్ ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఎప్పుడు మైకుల్లో మాట్లాడరు. ఆవిడ కూడా ఆ యొక్క అభిమాని. అంటే సాగర్ అంటే అంత అభిమానం ఆవిడికి. ఆ కొడుకు లాంటి వాడు అని చెప్పి కూడా చెప్పింది ఒక చోట ఆవిడ. అంటూ గొప్ప ప్రమోషన్ చేసినా కూడా థియేటర్ ప్రేక్షకులు రాలేదు. వస్తారా అని ముందు మీకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం అనుకున్నాం.